తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎన్పీఆర్డీ నారాయణపేట జిల్లా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాశప్ప ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నో రోజులుగా దివ్యాంగులు ఎదురుచూస్తున్న దివ్యాంగుల వివాహాలపై తీసుకున్న నిర్ణయానికి వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాగే దివ్యాంగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో దివ్యాంగుల వివాహాల విషయంలో ఒకరు వికలాంగులు మరొకరు సకలాంగులు ఉంటేనే ప్రభుత్వం పథకం అమలయ్యేదని, ఈ తెలంగాణ ప్రజల ప్రభుత్వం దివ్యాంగులకు ప్రకటించిన 2 వికలాంగుల వివాహాలకు సంబంధించి జీవో విడుదల చేయడం రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త. ఇప్పుడు 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే కూడా అమలు చేయాలని గతం నుండి ఎన్పీఆర్డీ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 2 దివ్యాంగుల వివాహం చేసుకుంటే పథకం అమలు చేయడం ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్పీఆర్డీ సంఘం తరపున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా సహాయ కార్యదర్శులు బాలరాజ్, బసవరాజ్, జిల్లా నాయకులు బి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి 2 వికలాంగులు ఉంటే ప్రోత్సాహం గతంలో లేకుండా ఈరోజే ఆ జీవో విడుదల చేసినందుకు నారాయణపేట మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈరోజు ఒక చిన్న భాగంగా ఈరోజు ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. ఈ జీవో వెనుక అనేక పోరాటాలు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అయితేనే, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో అనేక పోరాటాలు చేసి విజయాన్ని సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గతంలో వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 పెళ్లి కానుకగా ఇచ్చేది. ఇప్పుడు ఈరోజు విడుదల జీవోలో 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వికలాంగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసినాం. మా శాఖను మాకు సపరేట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటం కొనసాగుతుంది. అది కూడా త్వరలోనే కానుకలు వస్తామని చెప్పి భావిస్తున్నాం. రాని వేళల మా సమస్యల కోసం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పోరాటం చేయడానికి మా సంఘం తరఫున ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు తెచ్చిన 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కానుక ₹1,00,000 ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఏముల రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఇదే విధంగా సానుకూలంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాం.